త్రిశూల్ నేను నిజమే చెప్తున్నాను. తను ఇప్పుడు బిజీగా ఉంది. తను ఫ్రీ అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను. ఇప్పుడు ఊరికే కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. బాయ్. నువ్వు లోపలికి వెళ్ళనేలే, నేను వస్తాను. అంకుల్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? అది నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు, తనకి చూపించి వెళ్దామని వచ్చాము. అలాగే, సరే వస్తానమ్మా. అంకుల్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కలిసి వెడదామని వచ్చాను. ఓకే అంకుల్, బాయ్. హలో నందీషా. అయ్యగారు, నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను. వెరీ గుడ్, అక్కడే వెయిట్ చేయి. ఆ తర్వాత తన్ని ఫాలో చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను మిస్ కాకూడదు. లోపలికి వెళ్ళాడు అయ్యగారు, ఇంకా బయటికి రాలేదు. అన్నట్టు నువ్వు ఫాలో అవుతున్న విషయం తనకి తెలియకూడదు. అలాగే అయ్యగారు. బీ కేర్ఫుల్. ఏమండి? రఘు సార్, నిన్న ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా, ఏమైంది? సార్ నేను అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాను. అలాగా, గుడ్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ గుడ్ మార్నింగ్. నువ్వు? సార్ నిన్న మనం గుళ్ళో కలిసాము, మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు. అది తెలుసు. నువ్విక్కడ? సార్ ఇవాళ మీరు నన్ను డ్యూటీకి రిపోర్ట్ చేయమన్నారు కదా, అలాగే ఒక పని చెయ్యి దానిని ఎగ్జామిన్ చేయమని చెప్పారు. సార్ అన్ని పనులు నేను కరెక్ట్ గా చేసేసాను. దానిని హెడ్ నర్స్ సరళ కూడా పూర్తిగా చెక్ చేశారు. ఓకే ఓకే. నువ్వు ఒక పని చేయి, నా చాంబర్కి వెళ్ళి నా యాప్రాన్ని తీసుకునిరా, రౌండ్స్కి వెళ్ళాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ నన్ను యాప్రాన్ తీసుకురమ్మని చెప్పారు. అది ఎక్కడుంది? ఆ ప్రాన్ ఎక్కడుందో మీకు తెలీదా? అది కాదు, ఆయనకి ఫ్రెష్ యాప్రాన్ కావాలన్నారు, అందుకే అడుగుతున్నా. అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఇల్లు, అన్నీ ఉన్నాయి, ఏం ప్రయోజనం? భర్తకి తన భార్య పుట్టినరోజు కూడా గుర్తులేదు. నా తలరాత ఎందుకు ఇలా ఉందో ఏంటో. అక్కా, నువ్వేదో ఫీలింగ్లో ఉన్నావనిపిస్తుంది. నీ కళ్ళని చూస్తుంటే ఏదో మిస్సింగ్. ఏమైంది? ఏంట్రా, నువ్వు కూడా మర్చిపోయావా ఇవాళ స్పెషల్ గురించి? స్పెషలా? గుర్తు రావడం లేదే. ఏంటక్కా? నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముడివి, నీకే గుర్తు లేదంటే మిగతా వాళ్ళని ఏంటి ప్రయోజనంలే. ఇవాళ నువ్వు పుట్టినరోజురా. అయ్యయ్యో, పుట్టినరోజు? అయ్యో అక్క, నాకు అసలు గుర్తే లేదక్క. నువ్వైనా చెప్పాల్సింది కదక్క. సెలబ్రేషన్ చేసి తీరాల్సిందే. ఉండు, ఏదో ఒకటి చేస్తాను. వద్దొద్దు, అలాంటివేం వద్దు. మీ భావం చూడు,
నన్నసలు కొంచెం కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. పిల్లలేమో ఎవరైనా ఒకరొచ్చి నీకు హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్తారని చూస్తూ ఉన్నా ఒక్కరు కూడా రాలేదు. ఇదిరా నా పరిస్థితి. ఎంత ఆస్తి ఉంటే ఏంటి ప్రయోజనం? నా మనసులో అసలు ఎవ్వరూ లేరు కదా. ఎవరు? ఏంటిది? ఆ? ఎవరు? అమ్మా, ఎలా ఉంది నా సర్ప్రైజ్? మేము నిన్ను విష్ చేయలేదని చాలా దిగులు పడ్డావు కదమ్మా. మీరిద్దరూ నా బంగారు కొండలరా. అక్క నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కేక్ కట్ చెయ్యి. ఏమైందమ్మా, ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదు, ఆ? మీరందరూ నన్ను విష్ చేశారు, కానీ మీ నాన్న ఇంకా విష్ చేయనే లేదు. హ్యాపీ బర్త్డే మై వైఫ్. ఇది నా ప్రియమైన శ్రీమతి కోసం. వావ్! అమ్మా, నాన్న ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడాల్సిందే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఏమండి, ఇదా? ఆ రోజు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకిది చాలా బాగా నచ్చింది. మీరిది బాలేదన్నారు కదా. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే అలా అన్నాను. ఆ రోజే కొనేశాను. థ్యాంక్స్ అండి. ఇంకా ఏమైనా కావాలా? నాకొక ప్రామిస్ చేయండి. నా వల్ల అయ్యేదైతేనే నేను ప్రామిస్ చేయగలను. నన్ను మీరు అడిగితే నేనేం చేయలేను. మీ వల్ల అయ్యేదే కదండి నేను అడుగుతాను. ఏంటది? ఇవాళ ఒక్కరోజు మీరెక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి. అంతే కదా, ఆ. ప్రామిస్. అలాగే నాకు కూడా ఒక ప్రామిస్. నీకేం కావాలి? మీరు అమ్మ కలిసి ఇవాళ ఒక డాన్స్ చేయాలి. ఎవరో లోపలికి వచ్చినట్టున్నారే. ఎవరు లోపల ఎవరున్నారు? హలో, ఇక్కడ ఫోన్ రింగ్ అయింది. ఇది ఎవరి ఫోను?
ఎవరిది మొబైల్? ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు. ఒక 5 నిమిషాల తర్వాత రమ్మను. సరే సార్. ఏంటమ్మా, ఏంటలా చూస్తున్నావు? సార్ అది నా మొబైల్. ఏంటి, ఇది నీ మొబైలా? మ్, ఇది అక్కడుంది మరి. సార్ అది నేను క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని అక్కడే వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయాను. అది సరే, ఇంత కాస్ట్లీ మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్ అది నాకు గిఫ్ట్గా వచ్చింది. గిఫ్టా? ఆ, అది నా బ్రదర్ దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు సార్. నా బర్త్డేకి తను గిఫ్ట్గా పంపించాడు. హలో. చెప్తాను. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? గురూజీ పంపించారు. ఓ, గురూజీ పంపించారా? కూర్చోండి. చెప్పండి, గురువుగారు ఏమని చెప్పారు? ఇవాళ సరిగ్గా 12 గంటలకు కొండ ప్రాంతంలో ఉన్న అడవిలో మర్రి చెట్టు దగ్గరికి రమ్మన్నారు. అదే ఆ వస్తువు ఇవ్వడానికి. అలాగా, సరే వస్తాను. చూడండి, సరిగ్గా రాహుకాలంలో మీరు అక్కడ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సరిగ్గా 12 గంటలకు గురూజీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మీ బండిని దూరంగా ఆపేసి అడవిలోకి నడుచుకుంటూ రావాలి. అక్కడ దగ్గరలో ఒక గుర్తు ఉంటుంది, అక్కడే ఎదురు చూడాలి. మేము అక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్తాం. ఆ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి గురూజీ మీకు చెప్తారు. సరే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను వచ్చేస్తాను. సమయం చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని మించకూడదు, గురువుగారు చెప్పారు. రాహుకాలంలో ఏ పనైతే చేయాలో ఆ పనిని పూర్తి చేయాలి. ఆ సమయంలో మాత్రమే ఆ వస్తువుని తీసుకురాగలరు. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా, నేను దీనిని మిస్ కాకుండా తప్పకుండా వచ్చేస్తాను. వెళ్ళొస్తాను. సరే. రాహుకాలంలో ఆ చోటికి వెళ్ళడం అంటే ఏదో మాయా మంత్రానికి సంబంధించిందే. అదేదో వస్తువు అన్నాడు. ఏంటి దాని అర్థం? మంత్రశక్తి ఉన్నవాడు రాహుకాలంలో వస్తువు ఇస్తాను అంటే అది ఖచ్చితంగా నాగమణి అయి ఉంటుంది. అవును, ఖచ్చితంగా అది నాగమణి అయి ఉంటుంది. ఇవాళ హాస్పిటల్లో పేషెంట్ ఎక్కువగా ఉన్నారు, నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం చూసుకోండి. ఓకే? ఎస్. నీలే. శివాని, నేనంతా విన్నాను. అతనేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాడు. మనం అతన్ని వెంబడిస్తూ వెళ్ళాలి. ఇవాళ మనకి ఖచ్చితంగా నాగమణి దొరుకుతుందని నాకు అనిపిస్తుంది.
ఎందుకు ఇక్కడికి వచ్చాడు? నీకేమైంది నీలి? అతను నన్ను ఈ వేషంలో చూస్తే పెద్ద సమస్య అవుతుంది. హాయ్ మేడం. హే హాయ్ మేడం, ఏంటి ఏం చేస్తున్నారు? ఏంటి మేడం, ఏంటి విషయం? మీరేంటి ఇక్కడ? ఏమైంది? అది నన్ను పాము కరిచింది కదా, అందుకే ఊరికే చెకప్ కోసం వచ్చాను. ఇంకా ఏంటి సంగతులు? ఏమీ లేదు. మేడం ఆగండి మేడం. అంకుల్, నీలిమలకి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? థ్యాంక్స్ అంకుల్. నన్ను చూసి కూడా ఇలా అవమానిస్తూ వెళ్ళిపోయింది కదా, నాకు అసలు వాల్యూనే లేదా? అంత కోపం వచ్చిందా తనకి? హలో మేడం, ఆగండి ఆగండి ఆగండి. శివాని మేడం వచ్చారు కదా, ఎందుకోసం? అరే ఏమండి మేడం? లుకేమియా 3rd స్టేజ్ క్యాన్సర్. క్యాన్సరా? అంటే శివానికి బ్లడ్ క్యాన్సరా? ఓ, అందుకే చెకప్ కోసం వచ్చారా? ఛా, నాకు దీని గురించి తెలియలేదే. ఇది చెప్పడానికి ఇబ్బంది పడి చెప్పలేదనుకుంటా. పాపం ఎంత కష్టపడుతున్నారో ఏంటో. ఓ, అందుకే తను డల్గా వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద మొద్దురా. ఆల్రెడీ తన కష్టంలో ఉంది. నేనేమో మాటి మాటికి తనని ఇంతలా విసిగిస్తే ఎలాగా? ఎవర్రా ఫోన్ చేసింది? నందీష. ఇప్పుడే వాళ్ళు కూడా ఫోన్ చేయాలా? టైం పాడు ఏమీ లేదు, ఊరికే డిస్టర్బ్ చేస్తారు. గోవింద్ ఎవరది? ఊరికే ఫోన్ చేస్తూనే ఉన్నారు. నందీష బావగారు చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నేను చూస్తానుండండి. వద్దొద్దు, నేను చూస్తాను. ఏమండి, ముందు పూజ పూర్తి చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా? అవును బావగారు, ముందు పూజ చేయండి. నందీశనే కదా, తర్వాత మాట్లాడొచ్చు. లేదంటే నేను మాట్లాడతాను. ఏదైనా అర్జెంటు విషయం అయి ఉంటుందిలే, మీరు కంటిన్యూ చేయండి. చెప్పు నందేశ, ఏం జరుగుతుంది అక్కడ? అయ్యగారు, నేను సాంబశివుని ఫాలో చేస్తున్నాను. అతను నీలిమల అడవిలోకి వెళ్తున్నారు. ఏంటి? నీలిమల అడవిలోక? తనెందుకు అక్కడికి వెళ్తున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు అయ్యగారు. అది నాకెందుకో సరిగ్గా అనిపించడం లేదు. ఒకటి, నువ్వు తనని ఫాలో చేయడం ఆపద్దు. నువ్వు నాకు లైవ్ లొకేషన్ పంపించు, నేను వెంటనే బయలుదేరుతాను. అలాగే అయ్యగారు, ఏమైనా విషయం ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ తన కంటికి కనిపించుకో, సరేనా? అలాగే అయ్యగారు, జాగ్రత్తగా ఉంటాను. సరే.